6 గ్యారంటీల పథకంలో భాగంగా మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లకు సంకటంగా మారింది. మామూలుగా అయితే బస్సు కెపాసిటీకి తగ్గ ప్రయాణికులను ఎక్కించుకుని గమ్యస్థానాలకు చేర్చాల్సి ఉన్నా అంతకు మించి ప్రయాణికులు ఎక్కడంతో అప్పటికే బస్సు నిండిపోయిందని డ్రైవర్ ప్రయాణికులకు తెలియజేసినా ప్రయాణికులు ఎంతకు వినకపోవడంతో చివరికి డ్రైవర్కు ప్రయాణికులకు మధ్య చిన్నగా మొదలైన గొడవ రసాభాసకు దారితీసింది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ నుండి కొల్లాపూర్కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల బస్టాండ్కు చేరుకుంది. అప్పటిదాకా బస్సులో సీట్ల కెపాసిటీ వరకు మాత్రమే ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా పరిమితిని మించి ఎక్కడంతో బస్సు పూర్తిగా నిండిపోయింది. దీంతో కొల్లాపూర్కు బయలుదేరిన బస్సు జడ్చర్ల పట్టణ కేంద్రంలోని మరో స్టాఫ్ చౌరస్తా వద్ద నిలబడడంతో ప్రయాణికులు మరింతగా బస్సునెక్కారు. అప్పటికే బస్సులో 150 మందికి పైగా ప్రయాణికులు నిండిపోవడంతో ఫుట్ బోర్డు పైన కూడా ప్రయాణికులు నిండడంతో బస్సు డ్రైవర్ వారిని లోపలికి వెళ్లాలని సూచించినా కూడా వెళ్లకపోవడంతో పాటు ఫుట్ బోర్డు నుండి దిగాలని సూచించిన ప్రయాణికులు దిగకుండా అలాగే ఉండిపోవడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ చేసేదేమీ లేక బస్సును అక్కడే నిలిపివేసి ప్రయాణికులతో గొడవకు దిగాడు. వెనుక మరో బస్సు వస్తుందని చెప్పినా కూడా ప్రయాణికులు వినకుండా అలాగే బస్సులో ఉండిపోవడంతో డ్రైవర్తో వారు గొడవకు దిగారు. దీంతో అటు బస్సు డ్రైవరు ఇటు ప్రయాణికులు ఇరువురు గొడవకు దిగడంతో సుమారు అరగంటకు పైగా బస్సు అక్కడే నిలిచిపోయింది. అప్పటికే బస్సులో ఉన్న మరికొందరు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా బస్సులు కూడా అంతంత మాత్రమే నడుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. బండి ఇంకా ఫుల్ ఉన్నది. నాకు రోడ్లు బాగాలేవు. నీ వాడి నిలబడతాడు ఈ మనిషి నాకు కనపడదు. బైక్ కూడా పడతాడు, ఈడే పడతాడు. ఎవడు బాధ్యులు? ఎవడన్నా బాధ్యులు? నాకు ఒక రాసేది బండి తీస్తా. నేనే బాధ్యత కన్నా ఎవరు తెచ్చా నేనే బాధ్యత. నేను బండి తీస్తా. 200 మంది ఉన్నారన్న లెక్క పెట్టుకోరు. మీరు లెక్క పెట్టుకుని కావాలంటే నేను ఒక్క దగ్గర నుంచి బండి తీస్తా. అక్కడ పోలీసు ఒక లిమిట్ లో వచ్చింది బండి తీసుకొచ్చిన ఇక్కడ వద్దంటే ఏంది నాకు ఏంది అంతా